Hello all, welcome back to the Nursing Zone YouTube channel. So last video lo 25 questions చూసాము నర్సింగ్ ఇంటర్వ్యూ నుండి ఒక 50 టాప్ 50 క్వశ్చన్స్. సో ఇది పార్ట్ 2 అన్నమాట. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే కనుక సో ప్లీజ్ గో అండ్ వాచ్ పార్ట్ 1 ఆఫ్ దిస్ వీడియో. సో 26th క్వశ్చన్ నుండి 50 క్వశ్చన్స్ వరకు చూద్దాం ఈ వీడియోలో. డిఫరెన్స్ బిట్వీన్ BLS అండ్ ACLS. సో బిఎల్ఎస్కి ఏసీఎల్ఎస్కి డిఫరెన్స్ ఏంటి? బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ ఏసీఎల్ఎస్ అంటే అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. సో బిఎల్ఎస్ అంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ద పేషెంట్ హూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ respiratory, cardiac arrest or pulmonary obstruction. BLS and ACLS differ in their scope and complexity, while BLS focus on basic life-saving techniques such as CPR and AED use. సో బేసిక్ లైఫ్ సపోర్ట్లో ఏం చేస్తారంటే లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. ఇక్కడ అంత అడ్వాన్స్డ్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి అవ్వదు అన్నమాట. సో ఇది కూడా రెస్పిరేటరీ కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి ఇస్తారు, సచ్ as CPR AED యూజ్ అనేది జరుగుతుంది ఇక్కడ. వెరస్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ వచ్చేసి ది సెట్ ఆఫ్ క్లినికల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద అర్జెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్ అండ్ అదర్ లైఫ్ థ్రెటనింగ్ కార్డియోవాస్కులర్ ఎమర్జెన్సీస్. It delves deeper into advanced cardiovascular life support, including advanced airway management, pharmacology and complex resuscitation algorithms. So advanced cardiac life support లో వచ్చేసి కొన్ని క్లినికల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కడైతే సెట్టింగ్ ఫుల్గా కార్డియోవాస్కులర్ ఎమర్జెన్సీస్ని ట్రీట్ చేయగలదో అక్కడ మనం ఈ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ని యూటిలైజ్ చేస్తారనమాట పేషెంట్ కోసం. సో దీంట్లో అడ్వాన్స్డ్ ఎయిర్వే మేనేజ్మెంట్ ఉంటుంది, ఫార్మకాలజీ డ్రగ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, అలాగే కాంప్లెక్స్గా మనం పేషెంట్ కండిషన్ని ట్రీట్ చేయగలం అనమాట. దట్స్ ద డిఫరెన్స్. వాట్ ఈస్ సిఆర్పి నార్మల్ వాల్యూ? సో సిఆర్పి అంటే ఏంటి, అసలు ద నార్మల్ వాల్యూ ఏంటి? సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ బాడీ. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం సి రియాక్టివ్ ప్రోటీన్ వాల్యూని మనం ఆర్డర్ చేస్తాం ఈ టెస్ట్ని. సో దీని వాల్యూ వచ్చేసి లెస్ దెన్ 0.3 mg/dl ఉంటే కనుక ఇది నార్మల్ రేంజ్. ఇఫ్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే సో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అని అర్థం. డిఫైన్ కౌన్సిలింగ్. 28th క్వశ్చన్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ హెల్పింగ్ ఇండివిజువల్స్ కోప్ విత్ ప్రాబ్లమ్స్ వేరింగ్ ఇన్ డ్యూరేషన్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ దిస్ ఇష్యూ. It involves active communication and support to address and manage concerns effectively. So communication and counseling అనేది ఇద్దరు పీపుల్ మధ్యలో జరుగుతుంది. ఇది ఎందుకంటే అవతలి పర్సన్కి ఎవరైతే కౌన్సిల్ ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, అలాగే నేచర్ ఆఫ్ ది ఇష్యూని అడ్రస్ చేయడానికి, అలాగే అడ్రస్ చేసిన దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఒక ఇండివిజువల్ కోపింగ్ లెవెల్ని పెంచడానికి యూజ్ అవుతుంది అనమాట. దట్స్ ద డెఫినేషన్. 29th క్వశ్చన్. సైట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్. సో ఐఎం ఇంజెక్షన్ నార్మల్గా 90 degree యాంగిల్లో చేస్తాము. సో ఎక్కడ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి అంటే డెల్టాయిడ్ మజిల్ దగ్గర చేస్తాము, డార్సోగ్లూటియల్ మజిల్ దగ్గర చేస్తాము, వెంట్రోగ్లూటియల్ మజిల్ దగ్గర చేస్తాము, వాస్టస్ లాటరాలిస్ అండ్ రెక్టస్ ఫెమోరిస్ మజిల్ దగ్గర కూడా చేస్తాము అనమాట. ఏమేమి ఇంజెక్షన్స్ చేయొచ్చు ఐఎంగా అంటే ఇంజెక్షన్ బ్రాండిటైడిన్ చేస్తాం, ఇంజెక్షన్ పారాసిటమాల్ చేస్తాం, ఇంజెక్షన్ డైక్లోఫెనాక్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 30. వాట్ ఈస్ ఎఫ్పిపి? ఎఫ్ఎఫ్పి అంటే ఏంటి? ఎఫ్ఎఫ్పి అంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. ఇట్ విల్ బి ఫౌండ్ ఇన్ ద బ్లడ్ త్రూ సెంట్రిఫికేషన్ ప్రాసెస్. సో మన బ్లడ్ని సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేస్తే మనకి దొరికేదే ఎఫ్ఎఫ్పి అనమాట. దీంట్లో ఇట్ కంటైన్స్ ఏంటంటే 55% ప్లాస్మా ఉంటుంది, 1% బఫర్ ఉంటుంది, 45% ఆర్బీసీ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ పీపీఈ? పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఇది అందరికీ మ్యాక్సిమం తెలుసు. ఇట్ ఈస్ ఓన్ టు మినిమైజ్ ద ఎక్స్పోజర్ టు హజార్డ్స్ దట్ కాజ్ సీరియస్ వర్క్ ప్లేస్ ఇంజురీస్ అండ్ ఇల్నెస్. సో వర్క్ ప్లేస్ ఇంజురీస్ని రెడ్యూస్ చేయడానికి, దాని ఎక్స్పోజర్ని రెడ్యూస్ చేయడానికి ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది యూస్ చేస్తారు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇట్ ఇన్క్లూడ్స్ గ్లవ్స్, గౌన్, షూ కవర్స్, హెడ్ కవర్స్, మాస్క్స్, రెస్పిరేటర్స్, ఐ ప్రొటెక్షన్, ఫేస్ షీల్డ్స్ అండ్ గాగుల్స్. సో ఇవి ఉంటాయి అన్నమాట.
వాట్ ఈస్ బ్లడ్ కంపోజ్డ్ ఆఫ్? సో బ్లడ్లో ఏమేమి ఉంటాయి? బ్లడ్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ బాడీ ఫ్లూయిడ్. ఇట్ హ్యాస్ 4 మెయిన్ కాంపోనెంట్స్. మెయిన్గా ప్లాస్మా, ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లాస్మాలో వచ్చేసి అమైనో యాసిడ్స్, న్యూట్రియన్స్, ప్రోటీన్స్, నైట్రోజనస్ వేస్ట్, ఎలక్ట్రోలైట్స్, గ్యాసెస్ ఉంటాయి. ప్రోటీన్స్లో ఎస్పెషల్లీ ఆల్బుమిన్స్, ఫైబ్రినోజన్, గ్లోబులిన్స్ ఉంటాయి. హోల్ బ్లడ్లో ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వచ్చేసి లోకోసైట్స్, ఎరిథ్రోసైట్స్, ప్లేట్లెట్స్. సో లోకోసైట్స్లో మళ్ళీ 2 టైప్స్, గ్రాన్యులోసైట్స్ అండ్ అగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్ ఉంటాయి. వేరేస్ అగ్రాన్యులోసైట్స్లో లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్ ఉంటాయి. So this is the composition of blood. When is International Nurses Day celebrated? So ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 12th of May అనమాట. ఇంటర్నేషనల్ నర్సెస్ డే is celebrated around the world every May 12, the anniversary of Florence Nightingale's birth. సో మన మోడర్న్ ఫ్లోరెన్స్ నైటింగేల్ కదా, మోడర్న్ నర్సింగ్కి ఫౌండర్. సో ఆవిడ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ మనం నర్సెస్ డేని సెలబ్రేట్ చేస్తామన్నమాట. నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ సెల్. సో బ్లడ్ కంపోజిషన్ తెలుసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి బ్లడ్ సెల్స్ యొక్క నార్మల్ రేంజ్. సో ఆర్బీసీలో ఉండే హెమటోక్రిట్, రెటిక్యులోసైట్స్, హీమోగ్లోబిన్ రేంజ్ ఎంత ఉండాలి, అలాగే రెడ్ ఆర్బీసీస్ వాల్యూ, డబ్ల్యూబీసీ వాల్యూ, డబ్ల్యూబీసీలో ఉండే న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ వాల్యూ, అలాగే ప్లేట్లెట్స్ వాల్యూ అనమాట. ఇది నార్మల్ రేంజ్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 35. వాట్ ఈస్ డయాబెటిస్ మెలిటస్? సో డయాబెటిస్ మెలిటస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డిసీజ్ ఇన్ విచ్ ద బాడీ డస్ నాట్ ప్రొడ్యూస్ ఆర్ ప్రాపర్లీ యూస్ ద హార్మోన్ ఇన్సులిన్. సో ఎప్పుడైతే మన బాడీ సరిగ్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదో, లేదంటే ప్రాపర్గా ఇన్సులిన్ హార్మోన్ని యూటిలైజ్ చేసుకోలేదో, అప్పుడు దాన్ని మనం డయాబెటిస్ మెలిటస్ అంటాం. ఇది మెటబాలిక్ కమ్ వాస్కులర్ సిండ్రోమ్ ఆఫ్ మల్టిపుల్ ఇటియాలజీస్. సో మెటబాలికల్గా అలాగే వాస్కులర్గా కూడా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని ఎలా క్యారెక్టరైజ్ చేయగలము అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హైపర్ గ్లైసీమియా ఉంటుంది. నథింగ్ బట్ మన బాడీలో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ షుగర్ అనేది, లేదంటే బ్లడ్ గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. విత్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ మెటబాలిజం అనేది కూడా సరిగ్గా మెటబలైజ్ అవ్వదు. టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్. క్వశ్చన్ నెంబర్ 36. 4 టైప్స్ ఉన్నాయి. టైప్ 1 వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్. సో మన సెల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ మన ఓన్ సెల్స్ మన సెల్స్ని డిస్ట్రక్ట్ చేసుకుంటాయి. దానివల్ల డయాబెటీస్ టైప్ 1 వచ్చే ఛాన్స్ ఉంది. టైప్ 2లో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోవడం కానీ, లేదంటే అబ్నార్మల్ ఇన్సులిన్ సెక్రెషన్ ఉండడం వల్ల మ్యాక్సిమం ఇప్పుడు మన ఇండియాలో టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ మందికి ఉంది. నెక్స్ట్ వన్ జెస్టేషనల్ డయాబెటీస్. ఇది ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ సెకండరీ డయాబెటీస్. డ్యూ టు ఎనీ అండర్లైయింగ్ మెడికల్ కండిషన్ వల్ల వచ్చే డయాబెటీస్ని మనం సెకండరీ డయాబెటీస్ అని పిలుస్తాం. వాట్ ఈస్ హైపర్ టెన్షన్ అండ్ బీపీ రేంజ్ ఏంటి? సో బ్లడ్ ప్రెషర్ అంటే మనకి తెలుసు. ఇట్ ఈస్ వెన్ ఐదర్ సిస్టోలిక్ బీపీ ఈజ్ 140 mmHg ఆర్ డయాస్టోలిక్ బీపీ ఈజ్ 90 mmHg. సో 140/90 ఉంటే అక్కడ నుండి మనం దాన్ని హై బీపీ లేదా హైపర్ టెన్షన్ అని పిలుస్తాం. సో నార్మల్గా సిస్టోలిక్ లెస్ దెన్ 120, లెస్ దెన్ 80 ఉండాలి నార్మల్గా ఉంటే. వెరాజ్ ఎలివేటెడ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటే 120 to 129 సిస్టోలిక్, వెరాజ్ డయాస్టోలిక్ లెస్ దెన్ 80 ఉండొచ్చు. హై బీపీ హైపర్ టెన్షన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే స్టేజ్ 1లో 130 to 140, నథింగ్ బట్ 140, ఇక్కడ 90. స్టేజ్ 2లో 140 కన్నా ఎక్కువ ఉంటే సిస్టోలిక్, 90 డయాస్టోలిక్ ఎక్కువ ఉన్నా దీన్ని స్టేజ్ 2 అని చెప్తాం. ఒకవేళ హైపర్టెన్సివ్ క్రైసిస్ అంటే 180 కన్నా ఎక్కువ ఉంది సిస్టోల్, వెరస్ డయాస్టోల్ 120 కన్నా ఎక్కువ ఉంటే దీన్ని మనం హైపర్టెన్సివ్ క్రైసిస్ అని పిలుస్తాం అనమాట. వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్కి వార్నింగ్ సైన్స్ ఏంటి? కాషన్ యూపీ అని మనం షార్ట్ ఫామ్లో పిలుస్తాం. సో సి అంటే చేంజ్ ఇన్ ద బౌలర్ బ్లాడర్. సో మన బౌలర్ బ్లాడర్లో చేంజెస్ రావడం. ఎలీషన్ దట్ డస్ నాట్ హీల్. సో ఏదైతే అల్సర్ కానీ సోర్ కానీ అసలు హీల్ అవ్వదు. అలాగే అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్ ఉంటుంది. థిక్నింగ్ ఆర్ లంప్స్ ఉంటాయి. ఇండైజెషన్ లేదా డిఫికల్టీ స్వాలోయింగ్ ఉంటుంది. ఆబ్వియస్ చేంజెస్ ఇన్ ద వాట్ ఆర్ మోల్. సో ఆ వచ్చిన లీషన్ లేదా మోల్లో ఆబ్వియస్ చేంజెస్ ఉంటాయి.
నాగింగ్ కఫ్ ఆర్ పెర్సిస్టెంట్ హోర్స్నెస్, వాయిస్లో చేంజ్ ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ లాస్ ఉంటుంది, పర్నిషియస్ ఎనీమియా, సో మనం బ్లడ్ లాస్ అవుతాము లేదంటే ఎనెమిక్ అవుతాము. 39 వాట్ ఈస్ అబ్గర్ స్కోర్? సో అబ్గర్ స్కోర్ అంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్ గివెన్ టు న్యూ బోర్న్ సూన్ ఆఫ్టర్ బర్త్. సో పుట్టిన వెంటనే పిల్లల్లో అంటే శిశువుల్లో మనం ఈ అబ్గర్ స్కోర్ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ అబ్గర్ స్కోర్ అనేది బేబీస్ హార్ట్ రేట్ని, మజిల్ టోన్ని అండ్ అదర్ సైన్స్ని చూస్తాము. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా మెడికల్ కేర్ కానీ ఎమర్జెన్సీ కేర్ కానీ ఉందేమో అని చెప్పేసి ఈ టెస్ట్ని ఈ స్కోర్ని చూస్తాం పుట్టిన వెంటనే పిల్లల్లో. సో అబ్గర్ స్కోర్ని ఇలా చూస్తాం అనమాట. 210 దీని స్కోరింగ్ వచ్చేసి. సో ఫస్ట్ పారామీటర్ ఎపియరెన్స్, తర్వాత పల్స్ ఎలా ఉంది, వాళ్ళ రిఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, రెస్పిరేషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఎపియరెన్స్ నార్మల్గా పుట్టిన వెంటనే పింక్గా కానీ ఉంటే కనుక స్కిన్ కలర్లో కానీ ఉంటే వాళ్ళకి 2 ఇస్తాము. లేదంటే హ్యాండ్స్ కానీ ఫీట్ కానీ బ్లూయిష్గా ఉంటే 1 ఇస్తాము. మొత్తం టోటల్గా బ్లూయిష్గా ఉంటే 0. పల్స్ అనేది ఎలా ఉంది, అబౌవ్ 100 ఉంటుంది పుట్టిన వెంటనే, 100 to 140 beats per minute ఉంటుంది. సో అలా ఉంటే 2 ఇస్తాము. ఒకవేళ 100 కన్నా తక్కువ ఉంటే 1, అసలు పల్స్ లేకపోతే 0. రిఫ్లెక్సిబిలిటీ, పుల్స్, స్నీజెస్, కఫ్స్, సో ఇలాంటివన్నీ చేస్తుంటే 2 ఇస్తాము. అసలు ఫేషియల్ మూమెంట్ ఒకటే ఉంటే కనుక 1 ఇస్తాము. అసలు ఏ మూమెంట్ లేకపోతే, ఏ రెస్పాన్స్ లేకపోతే 0. యాక్టివిటీ కూడా అంతే, యాక్టివ్గా మూవ్ అవుతుంటే 2 ఇస్తాము. ఓన్లీ ఆర్మ్స్ని లెగ్స్ని లిటిల్గా మూవ్ చేస్తుంటే 1 ఇస్తాం. అసలు మూమెంట్ లేకపోతే 0. రెస్పిరేషన్ కూడా చూస్తాము, గుడ్ క్రై ఉందా లేదా, అప్పుడు 2 ఇస్తాము. స్లో ఆర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఉంటే 1 ఇస్తాం. అసలు బ్రీతింగే లేకపోతే సో 0. ఈ విధంగా మనం అబ్గర్ స్కోర్ని చెక్ చేస్తాం అనమాట. వాట్ ఆర్ HAIs? HAIs అంటే ఏంటి? HAIస్ని మనం నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ లేదా హాస్పిటల్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ అని లేదంటే హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అని పిలుస్తాము. దే ఆర్ ఇన్ఫెక్షన్స్ దట్ పీపుల్ క్యాచ్ when they are receiving care in healthcare facility, for example in hospital, at a GP surgery, in a nursing home or even at home. సో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ని మనం హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అని చెప్పచ్చు షార్ట్ ఫామ్లో. కేటగిరీస్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ అనటోమికల్ వేస్ట్, సెకండ్ని యానిమల్ వేస్ట్, థర్డ్ మైక్రోబయాలజికల్ అండ్ బయోటెక్నాలజికల్ వేస్ట్, fourth sharp waste, fifth cytotoxic and discarded medicines, sixth soil waste, seventh one solid waste, eighth one liquid waste, ninth one ashes, 10th chemical waste. So these are the 10 categories of biomedical waste anamata. Indications of Foley's catheter. So మనం Foley's catheter parts ని మనం part 1 లో చూసాము, ఎలాంటి పార్ట్స్ ఉంటాయి Foley's catheterలో అని చెప్పేసి. సో ఇప్పుడు Foley's catheterని ఎందుకు ఇండికేట్ చేస్తారు, ఎందుకు ఆర్డర్ చేస్తారు ఒక పేషెంట్కి అంటే టు డ్రైన్ బ్లాడర్ ప్రయర్ టు డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ సర్జరీ. సో సర్జరీకి ముందు కానీ సర్జరీ డ్యూరింగ్ కానీ సర్జరీ తర్వాత కానీ వాళ్ళ బ్లాడర్ని డ్రైన్ చేయడానికి, లేదంటే కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం మేబీ వాళ్ళ యూరిన్ని అందుకు కలెక్ట్ చేస్తారు, లేదంటే యూరిన్ అవుట్పుట్ అసలు ఎలా ఉంది ఈ పేషెంట్ కానీ చెక్ చేయడం కోసం. అలాగే ఒకవేళ వాళ్ళకి యూరిన్ రిటెన్షన్ అయిపోయి ఉంటే కనుక అలా అవ్వకుండా మనం ఎఫ్సి వేసే యూరిన్ అంతా యూరిన్ బ్యాగ్లో కలెక్ట్ చేస్తాం. అలాగే టు రిలీవ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ వెన్ నో అదర్ మీన్స్ ఇస్ ప్రాక్టికల్. సో వీళ్ళలో ఎప్పుడైతే యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉందో అంటే ఇన్వాలంటరీగా వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా ఎఫ్సిని వేస్తారనమాట. డిఫైన్ పల్స్. సో మనకి పల్స్ అంటే ఏంటో, పల్స్ యాజ్ ఎ వైటల్ సైన్ అంటే ఏంటో తెలుసు. డిఫైన్ పల్స్ అంటే మనం ఏం చెప్పగలం. సో పల్స్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఇస్ ద వేవ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ రికాయిలింగ్ అకరింగ్ ఇన్ ఎన్ ఆర్టరీ ఇన్ రెస్పాన్స్ టు ద పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద హార్ట్. సో పంపింగ్ యాక్షన్ ఆఫ్ ది హార్ట్ని రెస్పాండ్ అవుతూ ఒక ఆర్టరీలో జరిగే ఎక్స్పాన్షన్ అండ్ రికాయిల్ని మనం పల్స్ అని పిలుస్తాం. దీని అబ్నార్మాలిటీస్ వచ్చేసి టెకికార్డియా అండ్ బ్రెడికార్డియా. టెకికార్డియా అంటే గ్రేటర్ దాన్ 100 beats per minute, బ్రెడికార్డియా అంటే లెస్ దాన్ 60 beats per minute, 60 మ్యాక్సిమం 40 beats per minute బ్రెడికార్డియా అని పిలుస్తాం. హౌ టు కన్వర్ట్ ఫారెన్ హీట్ టు సెల్సియస్ స్కేల్. సో దీన్ని ఎలా చేస్తాము అంటే ఫారెన్ హీట్ని టెంపరేచర్ కదా ఇది. సో గివెన్ నెంబర్ ఫర్ సపోజ్ ఒక ఇక్కడ ఇస్తున్నారు కదా నెంబర్, ఇక్కడ ఇచ్చిన నెంబర్ వచ్చేసి 105 ఇచ్చాడు. సో మనకి ఫార్ములా వచ్చేసి ఫారెన్ హీట్
టెంపరేచర్ని ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కన్వర్ట్ చేయాలి అంటే గివెన్ నెంబర్ -30 డివైడెడ్ బై 2. సో గివెన్ నెంబర్ 105/30 -30 డివైడెడ్ బై 2 చేస్తే మనం సెల్సియస్లో కన్వర్ట్ చేసాం అనమాట. 37.5 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. అలాగే సెల్సియస్ టు ఫారెన్ హీట్ చేయాలి అంటే గివెన్ నెంబర్ ఇంటూ 2 + 30. ఇది ఫార్ములా. గివెన్ నెంబర్ ఈస్ 38 ఇస్తే కనుక 38 + 2 40. సో ఇక్కడ నేను 1 వేయడం మర్చిపోయాను. గివెన్ నెంబర్ వచ్చేసి 38 ఇచ్చారు. 38 × 2 చేస్తే మనకి 76 వస్తుంది. 76 + 30 చేస్తే 106 డిగ్రీ ఫారెన్ హీట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. వాళ్ళు ఏ నెంబర్ అయినా అడగచ్చు, లేదంటే రిటర్న్ టెస్ట్ ఉండొచ్చు మీకు. సో ఇది యూజ్ అవుతుంది 2 ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ద టైప్స్ ఆఫ్ పెయిన్. సో పెయిన్ని మనం యాజ్ ఎ వైటల్ సైన్ తెలుసుకున్నాం, దాని డెఫినేషన్ తెలుసుకున్నాం పార్ట్ 1లో. సో ఇది పార్ట్ 2లో ఇలా అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో అక్యూట్ పెయిన్, క్రోనిక్ పెయిన్, రిఫర్డ్ పెయిన్, సైకోజెనిక్ పెయిన్, నోసిసెప్టివ్ పెయిన్, న్యూరోజెనిక్ పెయిన్, రాడిక్యులర్ పెయిన్. సో దీస్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ పెయిన్ అనమాట. నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ లంగ్. నేమ్ ద లేయర్స్ ఆఫ్ లంగ్. సో మ్యాక్సిమం మీరు వెళ్ళే NABH హాస్పిటల్స్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవాలి. ఒక ఫర్ సపోజ్ దానికి లంగ్స్ స్పెషలైజేషన్ అనుకోండి, లంగ్ గురించి తెలుసుకుని వెళ్ళడం మంచిది. అది హార్ట్కి సంబంధించిన హాస్పిటల్, బ్రెయిన్కి సంబంధించిన హాస్పిటల్ అయితే సో దాని పర్టికులర్టీ బట్టి, ఒకవేళ అది గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించింది, సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలన్నమాట. జస్ట్ నేను జనరల్గా చెప్తున్నాను. లేయర్స్ ఆఫ్ లంగ్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, విజరల్ ప్లూరా, పెరైటల్ ప్లూరా. సో ఇవి 2 లేయర్స్. సో పెరైటల్ పైన ఉంటుంది లేయర్, దాని కింద విజరల్ ప్లూరా ఉంటుంది. దీన్ని మనం ప్లూరల్ క్యావిటీ అంటాం, రెండింటి మధ్యలో ఉండేదాన్ని. ఈ ప్లూరల్ క్యావిటీలోనే ప్లూరా అనే ప్లూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ హార్ట్ వచ్చేసి మనకు తెలుసు, ఇది పెరికార్డియం, ఇది మయోకార్డియం, మస్కులర్ మయోకార్డియం. లాస్ట్ లైనింగ్ వచ్చేసి ఎండోకార్డియం. సో పెరికార్డియంలోనే మళ్ళీ ఫైబ్రస్ పెరికార్డియం, పెరైటల్ పెరికార్డియం, మళ్ళీ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇక్కడ, పెరికార్డియల్ క్యావిటీ, ఆ క్యావిటీలోనే ఫ్లూయిడ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ హార్ట్ అనమాట. నెక్స్ట్ నేమ్ ద లేయర్స్ ఆఫ్ కిడ్నీ. ఒకవేళ కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ అయితే సో తెలుసుకోవడం మంచిది కదా. The outermost layer is a tough connective tissue layer called renal fascia. So outermost layer renal fascia, then lopaldi perirenal fat capsule, third or innermost layer vachesi renal capsule. What is Red Ribbon Day? The Red Ribbon Day is the universal symbol of awareness and support for people living with HIV. సెలబ్రేటెడ్ ఆన్ December 1st ఆఫ్ డిసెంబర్ రోజున రెడ్ రిబన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు అంటే పీపుల్ లివింగ్ విత్ HIV వాళ్ళని సపోర్ట్ చేయడానికి, అలాగే HIV గురించి అవేర్నెస్ పెంచడానికి రెడ్ రిబన్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. సెలబ్రేట్ లేదా ఒక అవేర్నెస్ యాక్టివిటీలా చేస్తారనమాట. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, వాట్ ఈస్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్? సో మనకి చాలా సిస్టమ్స్ గురించి తెలుసు. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి? The integumentary system is an important organ system in the body, in the human body, comprising of, so ఇది కూడా integumentary system అనేది మన హ్యూమన్ బాడీలో ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ సిస్టమ్. ఈ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ని లో ఏమేమి డీల్ చేస్తాము, ఏమేమి ఉంటాయి అంటే కనుక skin, hair, nails and glands that produce sweat and oil that forms a physical barrier between the, so integumentary system forms a physical barrier between the external environment and the internal environment. So that's it about the video. Thanks for watching this video. మీకు ఈ 50 questions కూడా యూస్ఫుల్ అని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ do like, share, subscribe, comment and suggest any of your ideas to this channel, The Nursing Genre. Thank you once again.